వివరాలు. వస్తుసేవల పన్ను జీఎస్టీ సంస్కరణలు ఆర్థిక స్వావలంబనకు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలపై రాష్టంలో ప్రభుత్వం చేపట్టనున్న కార్యక్రమాలపై నిన్న శాసనసభలో మాట్లాడారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు జీఎస్టీ సంస్కరణలు ఉపయోగపడతాయని తెలిపారు. నూతన సంస్కరణలతో రాష్ట ఆర్థికాభివృద్ది మరింత వేగవంతమవుతుందని ముఖ్యమంత్రి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి బెనిఫిట్ వస్తుంది. దీనివల్ల దేశం మొత్తం 2,25,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ వస్తే మన రాష్ట్రానికి 8,000 కోట్లు వస్తుంది. అధ్యక్ష, ఇంటికి వాడే వస్తువుల్లో జీరో ట్యాక్స్ ఉంటుంది. స్మాల్ బిజినెస్ పీపుల్ కూడా వాళ్ళ బిజినెస్ కూడా సులభతరంగా ఉంటుంది. ఇంకొక పక్క ఎంఎస్ఎంఈలు ఇండస్ట్రీకి కూడా ఒక ఊతం వస్తుంది. డొమెస్టిక్ కన్జంప్షన్ పెరుగుతుంది. దీనివల్ల స్టేట్ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ గ్రోత్, ఈ రెండు కూడా సాధ్యమయ్యేదానికి ఈ యొక్క జీఎస్టీ రిఫార్మ్స్ దోహదం చేస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. అధ్యక్ష, తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను, శాశ్వత సౌకర్యాల ప్రణాళికలను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. అలాగే మేడారంలో అభివృద్ది పనులు, మహాజాతర ఏర్పాట్లపై పూజారులు, ఆదివాసీ నాయకులు, మంత్రులు, గిరిజన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులతో సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. విజయవాడ ఉత్సవ నిర్వహణతో విజయవాడ నగరానికి మరింత గుర్తింపు వస్తుందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడ పున్నమి ఘాట్ వద్ద విజయవాడ ఉత్సవ్ను పూర్వ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడుతో కలిసి గత సాయంకాలం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 250 కార్యక్రమాలు 5 వేదికలపై ఈ విజయవాడ ఉత్సవం మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. వ్యవసాయం, విద్య, ఆటోమొబైల్ రంగం, చేనేత కార్మికుల కోసం కూడా 600 స్టాల్స్ ఈ రోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. హెలికాప్టర్ రైడ్లు కానివ్వండి, పారామోటరింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆంధ్ర భోజనాలతో పాటు భారతదేశంలోని అన్ని కుజిన్స్ కూడా విజయవాడకి ఈ రోజు తీసుకొస్తాం జరిగింది. కాలుష్య నియంత్రణ, పర్యావరణ కార్యక్రమాల్లో యువత, విద్యార్థులను భాగస్వాములను చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఫార్మా సంస్థల్లో కాలుష్య నియంత్రణ నిబంధనల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, దీనికోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో రాష్ట క్రీడా సంఘాలతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 15 నెలల్లోనే రాష్టంలో ఎన్నో క్రీడా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని అన్నారు. ప్రజాసేవ ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులను కేంద్ర ప్రభుత్వం ఎలా అందరికీ అందుబాటులోకి తెచ్చిందనే వివరాలను ఈరోజు తెలుసుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం పెద్ద ఎత్తున సాంకేతిక మార్పులను చూస్తోంది. ఈ పరివర్తనకు ఉదాహరణగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ నిలిచింది. 2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ ప్రారంభించిన యూపీఐ బ్యాంకు ఖాతాలను ఒక మొబైల్ అప్లికేషన్ లో అనుసంధానించడం ద్వారా నగదు చెల్లింపుల వ్యవస్థను విప్లవాత్మకంగా మార్చింది. ఈ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూపీఐ గురించి ప్రస్తావిస్తూ यूपीआई का हमारा प्लेटफॉर्म आज दुनिया को अजोबा कर रहा है. हमारे में सामर्थ्य है. रियल टाइम ट्रांजैक्शन में 50% अकेला भारत यूपीआई के माध्यम से करता है. యూపీఐ నగదు లావాదేవీలను సులభతరం చేయడంతో పాటు బ్యాంకులపై ఆధారపడటాన్ని తగ్గించింది. భారత్ డిజిటల్ చెల్లింపుల విప్లవం ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా పనిచేస్తోంది. యూపీఐ ప్రస్తుతం సింగపూర్, భూటాన్, యుఏఈ, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ లాంటి దేశాల్లో కూడా పనిచేస్తోంది. పౌరులకు, వ్యాపార సంస్థలకు అందుబాటులో సురక్షితంగా ఉండే వేదికను యూపీఐ అందించింది. ఇక నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు భారత్ పయనించేందుకు యూపీఐ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు 4వ రోజు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి ఉభయ సభలలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో రోడ్లు, వంతెనలకు సంబంధించి శాసనసభ్యులు అడిగిన ప్రశ్నకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానమిస్తూ రాష్ట్రంలో రహదారులను 1,080 కోట్ల రూపాయలతో గుంతలు లేకుండా మరమ్మతులు చేపట్టామని వెల్లడించారు. త్వరలోనే రహదారుల అభివృద్దికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొంటూ ఏది ఏమైనా మా ప్రభుత్వము ఏదైతే చాలా మంది సభ్యులందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా రోడ్లు బాగలేవు ఉద్దేశంతో ప్రజల దగ్గరికి వెళ్ళాం మేమందరము. కాబట్టి త్వరలోనే ఈ రహదారులన్నింటికి కూడా ఒక కార్పొరేషన్ గానీ వేరే విధంగా గానీ ఇంకా బ్యాంకులతో కూడా మాట్లాడుతున్నాము. త్వరలోనే వాటన్నింటినీ కూడా చేపడతామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తాము. విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన ఈ రోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ, గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వేదమాతగా ప్రసిద్ది పొందిన ముక్త, విద్రుమ, హేమ, నీల,
నీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే గాయత్రీదేవిని పూజిస్తే సకల ఉపద్రవాలు తొలగుతాయని, బుద్ధి తేజవంతం అవుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. కాగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అమ్మవారిని ఈ రోజు దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలకు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నామని వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో శ్రీ కొత్తమ్మ తల్లి ఉత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తమ్మ తల్లిని కుటుంబ సమేతంగా దర్శించుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ వస్తు సేవల పన్ను, జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి ప్రజల ఆర్థిక అభ్యున్నతికి దోహదపడతాయని చెప్పారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వ్యవసాయ పరికరాలపై 12% జీఎస్టీని 5% తగ్గించడంతో రైతులకు మేలు చేకూరుతుందని తెలిపారు. వస్తు సేవల పన్ను, జీఎస్టీ స్లాబ్ల మార్పుల ద్వారా నిత్యావసర వస్తువులు మరింత అందుబాటులోకి వచ్చాయని బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలోని ఎలక్ట్రానిక్ ఉపకరణాల దుకాణాన్ని ఆయన నిన్న సందర్శించి కొనుగోళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 4 స్లాబ్ల నుంచి 2 స్లాబ్లు తగ్గించారు. ఎక్కువ శాతం 5% స్లాబ్లకు వచ్చేసే అన్ని వస్తువులు. దీని వల్ల మనకి 15% నుంచి 20% సేవింగ్ కుటుంబాలకే కాకుండా ట్రేడర్స్ కి, ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరర్స్ కూడా సేవింగ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఎవ్రీడే దినసరి వస్తువులు కొనేదానికి ట్యాక్స్ ఇప్పుడు 5% అయిపోయింది. ఎడ్యుకేషన్, విద్యాభ్యాసానికి సంబంధించిన వస్తువులకి దానికి ఇప్పుడు జీఎస్టీ 0 అయిపోయింది. అదే విధంగా ఆరోగ్యానికి సంబంధించిన లైఫ్ ఇన్సూరెన్స్ గానీ, హెల్త్ ఇన్సూరెన్స్ గానీ దానికి జీఎస్టీ 18% ఉండేది, అప్పుడు ఇది 0%. దేశవ్యాప్తంగా ఎయిడ్స్ నియంత్రణ చర్యల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆయా రాష్ట్రాలు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు వివిధ విభాగాల్లో చేపట్టిన కార్యక్రమాలు, వాటి ఫలితాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నాకో, ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఏపీ శాక్స్ కు ఈ ర్యాంకును ప్రకటించిందని తెలిపారు. నిర్దేశించిన ప్రమాణాల మేరకు నాకో రాష్ట్రాలకు 132 స్కోరును నిర్ణయించగా ఆంధ్రప్రదేశ్ శాక్స్ 98 స్కోరును సాధించిందని. సమగ్రమైన వైద్య చికిత్స పద్దతిగా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేందుకు ఈరోజు ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2016లో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటారు. నివారణ ప్రధానమైన ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేద వైద్య చికిత్సా పద్దతి ఒక కీలక పాత్రను పోషిస్తోంది. యువత, దేశ ప్రజలు ఆయుర్వేదాన్ని జీవన విధానంగా స్వీకరించేలా పలు కార్యక్రమాల ద్వారా ఈరోజు అవగాహన కల్పిస్తారు. పరిశుభ్రమైన భారతదేశాన్ని సృష్టించే దార్శనికతతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 అక్టోబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ మిషన్ను ఒక జాతీయ ఉద్యమంగా ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు పక్షం రోజుల పాటు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది స్వచ్ఛోత్సవ్ ఇతివృత్తంతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పోషకాహార లోపంతో ఉన్నవారిని గుర్తించి వారికి ప్రత్యేక ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నామని పల్నాడు జిల్లా సమగ్ర శిశు అభివృద్ది సేవా పథకం ఐసీడీఎస్ అధికారిని శ్రీలత తెలిపారు. పల్నాడు జిల్లా చౌటుపాపాయిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన పోషణ్ మాసం స్వస్థ నారీ సశక్తి పరివార్ సదస్సులో నిన్న ఆమె పాల్గొన్నారు. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 24 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ, ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు మరి ముఖ్యంగా ఏలూరు, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్య, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా, ప్రకాశం, పల్నాడు, నెల్లూరులో 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఈ రోజు అంకురార్పణ జరగనుంది. ధ్వజారోహణకి ముందు రోజు చేపట్టే అంకురార్పణను ఆలయ సన్నిధిలో సేనాధిపతి విశ్వక్సేనుని పర్యవేక్షణలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు. ఇప్పటికే ఈ ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పూర్తి చేసింది. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వెంకట్రావు తెలిపారు. కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరంలో ఈ రోజు ఆయన పాల్గొని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ, ఈ శిబిరాల ద్వారా మహిళలు, కిషోర బాలికలకు రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులను గుర్తించే పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
భారతదేశ వారసత్వ వైద్యానికి ఆయుర్వేదం ప్రతీకగా నిలుస్తుందని విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ సహాయ సంచాలకులు డాక్టర్ బి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఆయుర్వేదం యొక్క విధానాలు, వాటి సమగ్ర సూత్రాలపై దృష్టి పెట్టడము, సాధారణ ప్రజలకు ఈ ఆయుర్వేదాన్ని చేరవేయడము, విద్యార్థులు, రైతులు మొదలగు వారి ద్వారా సమాజ భాగస్వామ్యం ద్వారా ఆయుర్వేదంపై సరియైన అవగాహన పెంపొందించడము, అనారోగ్యం నుండి ఆరోగ్యానికి అనే నినాదం ద్వారా ప్రజల్లో ఒక ఆరోగ్య సంస్కృతిని పెంపొందించడం, ఆయుర్వేదం అనేది శాస్త్రీయతను కలిగి ఉన్న వైద్య విధానంగా ప్రజల్లో అవగాహన కల్పించి ప్రతి ఇంటికి ఆయుర్వేద ఫలాలు అందజేయడం అనేది ఈ ఆయుర్వేద దినోత్సవ లక్ష్యం.